ముట్టుకోను, నాకు కమిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏ చెరువులో కట్టుకుని ఎవరిని ఏమన్నా నా కమిషన్ ఇయ్యని వాళ్ళ మాత్రం ఇల్లు కూలగొడతా, వాళ్ళ బతకనియ్యా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు బయట ఒక ప్రమాణం చేసి లోపల ఒక ఉన్నటువంటి 10 ఫీట్లు దగ్గర చూసి 10 ఫీట్ల నాలా ఇది. 10 ఫీట్ల నాలా ముందుకు పోతుంటే 6 ఫీట్ల నాలా అయింది. అక్కడ పోయినాక 2 ఫీట్ల నాలా. ఇగో ఇక్కడ కూడా 6 ఫీట్ల నాలా. పక్క జరుగుందా బంద. అగో ఇది 6 ఫీట్ల, ఇక్కడ 10 ఫీట్ల నాలా. ఇక్కడికి వెళ్ళకపోతాయి. ఇక ఇక్కడికి వెళ్ళి పోవాల్సినది ఇల్లు ఇందాక నేను చూపించినట్టుగా చిన్న కాలువలకు అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుందంటే పెద్ద వానలు పడ్డాయి అనుకో, పెద్ద వర్షాలు పడితే అక్కడ నీళ్ళు అట్నే కొట్టుకపోతాయి. కొట్టుకపోతే హైటెక్ సిటీ మాదాపూర్ అది మొత్తం కొట్టుకపోతుంది. అది మాదాపూర్ అంతా కొట్టుకపోతుంది. కాబట్టి ఇది పరిస్థితి. ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. ఈరోజు ఏది సరి అయింది, ఏది న్యాయమైంది, ఏది హేతుబద్ధమైంది అని ప్రభుత్వం ఆలోచించే విచక్షణ కూడా ఏదో ప్రభుత్వం లేకపోయింది. ఈరోజు బాధాప్త మీరు దగ్గర ఉండి దేనికోసం పర్మిషన్లు ఇస్తుండ్రు? ఇంత పెద్ద పెద్ద కాలువలు మూసేయడానికి పర్మిషన్ ఇస్తుండ్రా? నిజంగా ఈరోజు హైదరాబాద్ మునిగిపోయే, హైదరాబాద్ ఏదైతే గచ్చిబౌలి అని చెప్పుకుంటావో, ఏదైతే మాదాపూర్ అని చెప్పుకుంటావో, ఏదైతే హైటెక్ సిటీ అని చెప్పుకుంటావో, రేపు పెద్ద వర్షాలు పడితే పెద్ద నాలాతో పోవాల్సిన నీళ్లు ఇక్కడ చిన్న నాలా అయి ఈ నీళ్లు మొత్తం అటు బ్యాక్ వెళ్ళిపోయి అది మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ది డెవలప్మెంట్? మూసీ డెవలప్మెంట్, మూసీ బ్యూటిఫికేషన్ అంటే ఏంది, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఈరోజు జరుగుతుంది ఏంది అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇది మరి హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టుకుంటా డెమాలిషన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి హైడ్రా మన కమిషనర్ రంగనాథ్ గారికి డైరెక్ట్ ఈ వీడియో మీకే. మీరు చెరువులు కాపాడుతున్నారు, చెరువులను సంరక్షిస్తున్నారు. మరి ఇక్కడ మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కానామేడి దగ్గర మనం ఉన్నాము. మరి ఇక్కడ ఈదులకుంట చెరువు దగ్గర ఉన్నాం. మరి చెరువుకు మరి అక్కడ మనం మీ నాగార్జున కన్వెన్షన్ దగ్గర కూలగొట్టేటువంటి ఆ చెరువుకి వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఇళ్ళకెళ్ళి వస్తాయి. ఇళ్ళకెళ్ళి వచ్చి ఇదంతా చెరువు. ఇది దాదాపు 6 నీ కళ్ళు దొబ్బకుంటే, నీ కళ్ళుని కనబడితే రేవంత్ రెడ్డి గారు, కమిషనర్ గారు రంగనాథ్ గారు మీ ఇద్దరికి చెప్తున్నా, మీకు నిజంగా కళ్ళు అనేది బరాబర్ కనబడితే ఇగో ఇక్కడ బాజాప్తా దిన్ దహాడే పట్ట పగలు ఇగో చెరువు ఏ విధంగా మూసేస్తున్నారు మీరు చూడండి. ఇగో ఇక్కడ బాజాప్తా గోడ కడుతూ ఉన్నారు. మరి అక్కడ అంత పెద్ద ప్రవాహం కిందికి వెళ్ళి వస్తూ ఉంది. అక్కడ నీళ్ళలో షూట్ కనబడుతుంది మీకు. ఆ నీళ్ళన్నీ ఆ చెరువులో పోవాలి, 6 ఎకరాల చెరువులో పోవాలి. ఈరోజు ఆ చెరువు మూసేసి ఇక్కడికి వెళ్ళి చిన్న కుట్ట కడుతుండ్రు. ఇగో ఇళ్ళకెళ్ళి చిన్న కుట్ట కట్టి సేమ్ ఏది ప్రేమాబాద్ చెరువు కాడ ఎట్లయితే ప్రెస్టేజ్ కట్టిందో సేమ్ అదే ఫీట్గా దాదాపు 2 ఫీట్ల ఒక కుంట కట్టి ఈ నాలాలకి వెళ్ళి అంటే చిన్న కాలువలకి కట్టి ఈ కాలువలకి వెళ్ళి అట్లకెళ్ళి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉండరు. అర్థమైందా? మీరు అంటే బొంగు భోషాలం సరోవర్, గాంధీ సరోవర్ చేస్తా, అక్కడ ఇది చేస్తా, డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి లంగ మాటలు మాట్లాడి పేదోళ్ళ ఇండ్లు కూలగొడతారు, అపార్ట్మెంట్స్ కూలగొడతారు. ఇది కనబడతలే మీకు? డెవలప్ కళ్ళు దొబ్బినాయి ఇక్కడ మీకు. ఇక్కడ బాజాప్తా ఇక వందల లారీలు ఇక్కడ పెట్టేసి మొత్తం పెద్ద పెద్ద మిషన్లు ఆడ పెట్టి మొత్తం గుట్టలలో బాంబులు పెట్టి కొట్టుకుంటా ఇక్కడ మొత్తం ఇలా చెరువులు ఇక ఫెన్సింగ్ వేస్తున్నది. ఇక బాజాప్తా ఈ ఫెన్సింగ్ పెట్టేసి దాని లోపల ఉన్నది మొత్తం చెరువు. ఇగో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కడుతుండ్రు, అక్కడికి చిన్న నాలా కడుతుండ్రు, అందులోకెళ్ళి నీళ్లు పోతాయి. ఇవి కనబడా? ఇవి కాపాడే ప్రయత్నం చేయరా ఇవి? ఎందుకంటే ఈ బడాబాబులా వీళ్ళు దొంగల. అర్థమైందా? బడాబాబులా దొంగల. ఈరోజు పట్టబగలు అరిచిగాడు చూపెట్టి ఇగో ఇలా పట్టబగలు ఏ విధంగా మొత్తం లారీలు పెట్టి స్వేరావిహారం చేస్తుండ్రు. మొత్తం గారు ఐరన్ దింపిండ్రు. ఇదేవరితో ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ అంట. ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ అంట. అది కుకట్పల్లి, యాక్చువల్గా కుకట్పల్లి సరిహద్దు. వాళ్ళు ఇంట్లో ఇక్కడ లోపలికి వచ్చి ఈ రెవెన్యూలోకి వచ్చిండ్రు. సరే ఏది అది కుకట్పల్లి కిందికి వస్తాయా, మల్కాజ్గిరి రంగారెడ్డి కిందికి వస్తాయా, దేని కిందికి వస్తాయా? తర్వాత ఇది ఈదుళ్ళకుంట చెరువా కాదా? ఇది 6 ఎకరాల ఉన్నది కాదా? ఇక్కడ నాగార్జున కన్వెన్షన్ సెంటర్ దగ్గర అక్కడ మీ చెరువు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నాలాకెళ్ళి అట్లకే నీళ్ళన్నీ ఇట్లకెళ్ళి పారుకుంటా ఇట్లకెళ్ళి వస్తున్నాయి కాదా? ఇప్పుడు ఈ ఎన్విఎన్కి ఎవరు ఇచ్చిండ్రు? ఈ చెరువు పూడగానికి ఎవరు ఇచ్చిండ్రు? ఈ చెరువు ఏమైనా రేవంత్ రెడ్డి అయ్యా జాగీరా, లేకుంటే మీరు రేవంత్ రెడ్డి ఇది రాసి చేసిండా, లేకుంటే హైడ్రా కమిషనర్ ఇది మీరు దారరత్నం చేసి ఇచ్చిండ్రా? ఇది మేము గొప్పోళ్ళే మేము గూలగొట్టాము, ఈరోజు బలిసిన వాళ్ళే గూలగొట్టాము, దొంగలే గూలగొట్టాము, 420 గానే గూలగొట్టాము, ఒట్టి గరీబ్ వాళ్ళే గూలగొడతాము, మధ్యతరగతి వాళ్ళే గూలగొడతాము, కష్టపడి కట్టుకున్న వాళ్ళే కూలగొడతాము. దొంగలను కాపానికి నా హైడ్రా ఉందని అంటున్నావా రంగనాథ్? ఇక్కడ దొంగలను కాపానికి ఉన్నానంటున్నావా రంగనాథ్? నువ్వు రేవంత్ రెడ్డి నిన్నే అడుగుతున్నా, నువ్వు గొప్పలను కాపానికి ఉన్నావా? ఇక్కడ గరీబోళ్ళ కడుపు కొట్టేది ఉన్నావా?
గరీబుల ఇల్లు కూడా కొట్టుకున్నావా? ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు అల్ల కల్లోలం చేస్తా ఉన్నారు పేదల మీద పడి. పేదలను టార్గెట్ చేస్తున్న దొంగలు మీరు ఈరోజు. పేదలను టార్గెట్ చేస్తున్నారు, పేదలను బతకనిస్తలేరు, పేదల ఉసులు పోసుకుంటా ఉన్నారు ఈరోజు. వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నా, ఈఎంఐలతో కట్టుకున్నా, లేఅవుట్లతో కట్టుకున్నా, కన్స్ట్రక్షన్తో కట్టుకున్నా, హెచ్ఎండిఏ లేఅవుట్లతో కట్టుకున్నా, ఈరోజు అయినా కానీ మీరు కనికరించకుండా వాళ్ళకు కూలగొడుతుండ్రు. ఇక్కడ ఈరోజు బాజాప్తా ఇది బతుకుదేరు కోసం కాదు, వ్యాపారం కోసం ఈరోజు వీళ్ళు కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెరువు మూస్తూ ఉన్నారు. ఇక్కడ బాజాప్తా ఇక్కడ పర్యావరణాన్ని కాపాడే ఒక చెరువు, చుట్టుపక్కల హైదరాబాద్కు సరిహద్దులో ఉన్నటువంటి చెరువు. ఇంకోటి మన రింగ్ రోడ్డు లోపల ఎక్కడ కూడా మైనింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. అసలు గుట్టలలో రాళ్ళు బాంబులు పెట్టి ఎట్లా కొట్ట వెనుక గుట్ట చూపి అబ్బా, వెనుక గుట్టలు పెట్టి ఎట్లా బాంబులు పెట్టి కొడుతుండో చూడండి. ఆ గుట్టలు మొత్తం ఎట్లా కొట్టేసి చెప్పండి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందా మైనింగ్కు? ఆ మైనింగ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చింది? ఈరోజు మీరు అందరు కలిసి దొంగలు కలిసి ఊర్లు పంచుకొని ఈరోజు ఆపోజిషన్లు లోపల గవర్నమెంట్ ఉన్నోళ్ళు మీరు అందరూ కూడా ఒకటై ఈరోజు దోపిడీ చేస్తూ ఉంటే మీరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటారా? ఈరోజు అడిగేటోళ్ళు లేరా? ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరా? ఈరోజు గొడ్డుపోయిందా? చెరువులో పడి ఎట్లా తిరుగుతుంది చూడు మిషన్, అది గుట్టాలని ఎట్లా కొడతా చెప్పు, ఆ రాళ్ళని ఎట్లా కొడతా చెప్పు. నీళ్ళ లోపల ఉన్న రాయి మొత్తం ఎట్లా నల్లరాగడి కనబడుతుందా? అది నల్లమట్టి కనబడుతుందా నీకు రంగనాథ్? మీరు రావాలి ఇక్కడికి చెరువులు కాపాడతామని చెప్తారు. మీరు మొత్తం దొంగలు తయారైనరు ఈరోజు తెలంగాణలో. దొంగలు తయారైనరు. అక్కడ ఖమ్మం జిల్లాకు పోతారు. ఖమ్మం జిల్లాలో పేదోళ్ళు దానం ఇచ్చిన భూములు మీరు పడగొడతారు. దానం ఇచ్చిన భూములు మీరు అక్కడ ఇండ్లు వాళ్ళు ఇస్తే 600 ఇండ్లు ఉంటే ఆ కూలగొట్టి దాకా నిద్రపోలే. మీరు దొంగల లెక్క పొద్దుగాల 3 గంటలకు పోయి అందరు పండుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం కూలగొట్టి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇగో ఇది మొత్తం చెరువే తమ్ముడు. అటు సైడ్ ఈ చెరువు ఇట్లా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు దేనికోసం కట్టిండు? ఎవడు కట్టమని చెప్పిండు? ఈ చెరువుల మిషన్లు దేనికోసం తిరుగుతున్నాయి? పూడిక తీస్తుందా లేకుండా పిల్లలు కడుతుండ్రా? దేనికోసం? ఒకవేళ పూడిక తీస్తే అక్కడ రాడ్ ఎందుకు? అక్కడ రాళ్ళు చూపి, రాడ్ చూపి, అక్కడ ఐరన్ రాడ్ అక్కడ ఐరన్ రాడ్ దేనికోసం ఉన్నది? టన్నుల కొద్ది ఐరన్ దింపేండ్రు. ఇక్కడ ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్స్ వచ్చిందట. ఈ చెరువుల బాజాప్తా అపార్ట్మెంట్లు కట్టాలి, ఈ చెరువు అపార్ట్మెంట్ కోసం అని చెప్పి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ 2 జిల్లాల మధ్యలో సరిహద్దు ఉన్నటువంటి సమస్య. సరే, మల్కాజ్గిరి రంగారెడ్డి మన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరు, ఇటు రంగారెడ్డి కలెక్టరు ఇద్దరు కూడా కూర్చొని ఇది హైడ్రా కమిషనర్ గారు కూర్చొని మరి చెరువు గురించి ఈరోజు కాపాడాల్సిన పరిస్థితి. వెంటనే ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాలు ఆపి మేము చిత్తశుద్ధితో ఉన్నాం, నిజంగా మేము చెరువులు కాపాడనికే ఉన్నాం అని చెప్పి మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లేదు మేము వీళ్ళ కోసం మేము సామాన్యులకు ఇల్లు కూలగొట్టడానికే హైడ్రా పుట్టింది, సామాన్యుల ఇల్లు కూలగొట్టడానికి ఈరోజు కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తారా? చెప్పండి. మరి అదే పాలన కొనసాగించండి. ఇక అదే పాలన. ఈరోజు ప్రజాకంటక ప్రభుత్వం ఇది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది, ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వం, పర్యావరణకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వం. మాది దొంగల ప్రభుత్వం అని చెప్పుకుంటారా? మేము పాలిస్తున్నామని చెప్తారా? చెప్పుకోండి. ఈరోజు బాజాప్తా రంగనాథ్ గారు ఈ చెరువా కాదా అని చెప్పడానికి నల్లమట్టి కనబడుతుంది కదా, ఒక నల్లమట్టి అక్కడ నల్లమట్టి కనబడుతుంది కదా, మరి నల్లమట్టి కాదా ఇది? ఈ చెరువు కాదా ఇది? ఈదులకుండ చెరువు కాదా ఇది? ఇక్కడికి నాలా వస్తున్నది వాస్తవమా కాదా? కాబట్టి ఈ నాలా ఇక్కడికి రేపు అక్కడ ఏమైనా నీళ్ళు ఎక్కడ తెగి వస్తే అవి ఎక్కడికి రావాలి? ఈరోజు హైదరాబాద్ కాపాడాల్సిన చెరువులు మొత్తం మంచి పని చేస్తామనుకుంటే ఆ చెరువులను అడ్డం పెట్టుకొని ఈరోజు దొంగ పనులు చేస్తూ ఉన్నారు. దొంగ పనులు చేయనీకని చెప్పి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ప్రజల పక్షంగా ఉన్నారా, గరీబోళ్ళ పక్షంగా ఉన్నారా, పేదల పక్షంగా ఉన్నారా, మీరు ఎవరి పక్షంగా ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. నిజంగా ఈరోజు దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం ఉంది. ఇది పేదలను దోచే ప్రభుత్వం ఉంది, పేదలను నడ్డి విరిచే ప్రభుత్వం ఉంది. నిజంగా సార్ ఈరోజు గాంధీ బాపు గారి దగ్గర ఉన్నటువంటి మధు పార్కులో ఏమన్యాయం చేసిండ్రు? వాళ్ళ ఇల్లు వాళ్ళు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్నారు, అర్థమైందా? వాళ్ళు లేఅవుట్ ప్లాట్లలో కొనుక్కున్నారు, అన్ని పర్మిషన్లతో కట్టుకున్నారు. లేదు నేను కూలగొడతా అంటే బరాబర్. ఈరోజు నైట్ నేను దీని మీద కూడా ఒక స్టోరీ చేస్తా ఖచ్చితంగా. పూర్తి అసలు వెనక ఉన్నటువంటి మూసి కుట్ర ఏందో, మురికి కుట్ర ఏందో కూడా బాజాప్తానే ఈరోజు అంతా బయట పెడతా. ఈరోజు దీని దగ్గరికి ఎవరు రారు, ఎవరు మాట్లాడరు. ఇది ఎక్కడనో కాదు, బాజాప్తా ఈరోజు హైదరాబాద్. ఇక్కడ చూడండి, క్రేన్ ఎట్లా దొవుతా ఉండదు చూడండి, లోపల క్రేన్ ఎట్లా చెరువుని ఎట్లా చిందర వందర చేస్తున్నా చూడండి.
వీళ్ళు చెప్తున్నా కదా ఇక్కడ నిర్మాణం చేయనికి, లేకుంటే ఏది మూసి బ్యూటిఫికేషన్ లేదు, బొంగు లేదు అక్కడ. వీళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దాన్ని కేటాయించాలి, దొబ్బుక తినాలి. ఇదే స్కెచ్. ఇదే ఎక్కడ కూడా చెరువులలో చూడ ఏదో చూసినా ఇవే కబ్జా. చూడాలి ఎట్లా తీస్తున్నా చూడండి. ఐరన్ వేసిండ్రు, రాడ్ వేసిండ్రు, నెక్స్ట్ పిల్లర్లు పోస్తారు. ఇక ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వేస్తాయి. ఇక బాగా జాబ్తా ఈరోజు ఇటువంటి కబ్జాలు కొనసాగుతూ ఉంటాయి. ఇది ప్రభుత్వం సపోర్ట్ ఉన్నటువంటి కబ్జా. ఇది ఎంక్రోచ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా? ఈ ఎంకరేజ్మెంట్ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోని, రేవంత్ రెడ్డి మద్దతుతోని ఈరోజు ఈ ఎంకరేజ్మెంట్ బహిరంగంగా బాహాటంగా ఈరోజు బరి తెగించి ఈరోజు కబ్జా చేస్తూ ఉండ్రు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రు. ఈ కాంపౌండ్ వాళ్ళ వెనుక రేకుల షెడ్ ఉంది, దాని మీద ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ అని ఉంది. ఆ బోర్డు ఎట్లా పెట్టిండ్రు, ఎవరు సపోర్ట్తో పెట్టిండ్రు, దేనికోసం అని పెట్టిండ్రు ఆ సపోర్టు, ఏ విధంగా కట్టిండ్రు రేకు షెడ్డు, ఈ చెరువునంతా ఏ విధంగా నాశనం చేసిండ్రు. ఈరోజు ఎక్కడెక్కడైతే ఇండ్లు కూలిపోతున్నాయో వాళ్ళందరూ ఒకసారి రేపు మీరు ఇక్కడికి వస్తే కనబడుతుంది. ఇక్కడ ఏ విధంగా ఈ స్వేరావిహారం చేస్తుందో కనబడుతుంది, ఏ విధంగా ఇక్కడ దోపిడీ చేస్తుందో కనబడుతుంది, ఏ విధంగా ఈరోజు ప్రజాకంటక ప్రభుత్వం, పేద ప్రజాకంటక ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో కనబడుతుంది. అలా కన్స్ట్రక్షన్ సంబంధించిన మనుషులు అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, జూమ్లో చూపి వచ్చిండ్రు. ఇక్కడ మీరు మా దొంగతనాలను బయటపడుతున్నాయి, దొంగతనాలను బయటపెట్టడానికి బక్క చేసి ఇక్కడికి వచ్చిండ్రు అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉండు. ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఇది పేద ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది ప్రజాకంటక ప్రభుత్వం. సామాన్యులను బతకలేదు. వాళ్ళు ఒక్కొక్క రూపాయి పోగేసుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే అది నీది బౌండరీస్ ఉన్నది, నీ ఇల్లు దగ్గరనే మూసి బ్యూటిఫికేషన్ చేస్తా, గాంధీ స్టాచ్యూ పెడతా, నీ ఇల్లు కూలగొడతా అని చెప్పి వాళ్ళు ఇల్లు కూలగొడతా ఉన్నాయి. ఈరోజు మీరు బఫర్ జోన్ల పేరుతోని చెరువుల పేర్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మరి వారి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపైన యాక్షన్ ఉండదు, అవి లేఅవుట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ ఉండదు, కానీ గరీబోళ్ళ పైన మాత్రం ఈరోజు బాజాప్తా యాక్షన్ ఉంటుంది. పెద్ద పెద్ద గుట్టలను బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసే మిషన్ అక్కడ స్ట్రేట్ కనబడుతుంది, ఎల్లో కలర్ ఉన్నటువంటి ట్రాక్టర్ పట్టుకొని ఉంది. అది పెద్ద పెద్ద హోల్స్ చేసి లోపల బ్లాస్టింగ్ చేయడానికి పెట్టినటువంటిది. అంటే ఈరోజు రింగ్ రోడ్డు లోపల ఎక్కడ కూడా బ్లాస్టింగ్లు పెట్టడానికి పర్మిషన్ లేవు, కానీ ఈరోజు బాజాప్తా బ్లాస్టింగ్లు జరుగుతాను అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి మద్దతు లేకుండానే అవుతుందా? ముఖ్యమంత్రి సపోర్ట్ లేకుండానే అవుతుందా? కాబట్టి ఈరోజు పేదలకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయము, దొంగలకు ఒక న్యాయము, కేడీగాన్లకు ఒక న్యాయము, 420 కొనలకు న్యాయము. ఈ 420 గవర్నమెంట్ల 420 వాళ్ళకే సపోర్టు. కాబట్టి ఇటువంటి దోపిడీలు కొనసాగుతానని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది ఈదులకుంట చెరువు. ఇగో మనం చెరువు కాడికి వచ్చినాము. ఇగో ఈ చెరువులకి వెళ్ళి ఎట్లా ఇగో నీళ్ళు పోతున్నాయి చూడండి. ఇవన్నీ ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూడు. బాజాప్తా కబ్జా పెట్టి చెరువులో పోవాల్సిన నీళ్ళు నాలాలకు ఎట్లా పోతాయి. ఇవి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు మొత్తం స్ట్రేట్గా చెరువులో పోవాలి. ఇక్కడికి వెళ్ళి గోల కట్టి కిందికి వెళ్ళి గోల కట్టి, ఇదంటే పెద్ద ఎంక్రోచ్మెంట్, మామూలు స్కామ్ కాదు ఇది. వీళ్ళ మొత్తం జైళ్ళలో పెట్టాలి. ఎవరైతే చేస్తుండో ఈ స్కాము, దీన్ని ఇలా మొత్తం జైళ్ళలో పెట్టాలి. ఇది ఈరోజు ఈ నీళ్లు మొత్తము ఎంత అన్యాయం చూడు. ఇది సహజంగా మరి నాగార్జున కన్వెన్షన్స్కి వెళ్ళి వస్తున్నటువంటి ఆ కుంట నీళ్ళన్నీ ఇట్లకెళ్ళి వచ్చుకుంటా ఇట్లకెళ్ళి కలవాలి. ఆ చెరువులో కలిసే నీళ్లు చెరువులో కలవకుండా ఇగో ఇక్కడికి వెళ్ళి ఒక నాలా కట్టిండ్రు. అవి అక్కడ కాంపౌండ్ ఆ గోల క్లోజప్లో చూపి అబ్బా ఆ గోల అవి అక్కడ గోల కట్టిండ్రు. నీళ్ళు అటు పోకుండా నీళ్ళు మొత్తం డైవర్ట్ చేసి ఇట్లకెళ్ళి అట్లా చక్కగా ఇప్పటిదాకా నేను చూపించినా కదా, అట్లకెళ్ళి పోయి మొత్తం కానీళ్ళలో కలవాలన్నట్టు. రేపు గిన నీళ్లు వర్షం గట్టిగా పడితే హైదరాబాద్ మున్గనికి జాలిగా ఏం అవసరం లే. ఎందుకంటే ఈరోజు చెరువులో పోవాల్సిన నీళ్లు ఈ నాలాలకి వెళ్ళిపోయి ఇట్లకెళ్ళి చూపి ఎట్లా సిటీలో ఇగో ఈ నీళ్ళు ఇట్లకెళ్ళి చూపి ఇగో ఇట్లకెళ్ళి నాలాలకెళ్ళి ఇట్లకెళ్ళి ఆ చెరువులో పోవాల్సిన నీళ్ళు ఇగో ఈ నీళ్ళు చెరువులో పోవాలి. ఓకేనా? ఈ నీళ్ళు చెరువులో పోవాల్సిన నీళ్ళు ఈదులకుంట చెరువులకు పోవాలి. ఈదులకుంట చెరువు పోకుంటే అక్కడ గోల కట్టిండ్రు. ఆ గోలకి వెళ్ళి ఇట్లకెళ్ళి వస్తున్నాయి చూడండి నీళ్ళు. ఈ నీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పోతున్నాయి. ఇంకో ఇట్లకెళ్ళి ఈ నీళ్ళని పోయి ఎక్కడికి పోతాయి అనుకుంటున్నారు. ఇక రాండి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళ బతుకు మీద ఎట్లా పడతాయో చూపెడతా. ఈ పర్మిషన్ అంత పెద్ద కాలువ లోపలి పోవాలి నీళ్ళు, కానీ ఎక్కడికి పోతున్నాయి, ఎట్టకెళ్ళి పోతున్నాయి ఇప్పుడు చూపించాం కదా. ఇగో ఈ సన్న సందులెక్క చేసింది. ఈ సందులకెళ్ళి చేసిండ్రు. ఈ నీళ్ళు నేను ఎక్కడికి పోతాయి అంటే ఇక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అపార్ట్మెంట్ దానిలోకి వెళ్ళిపోతాయి. ఇక రేపటి దినాన ఈ మ్యూసిఫికేషన్ మూసిరెడ్డి నీ మూతి పనులు ఇడగొడతారు రేపటి దినాన. ఇవిగిన ఏమన్నా అయితే ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు, రేపు పీక్తావు.
ఈ నీళ్ళని ఎక్కడ పోతున్నాయి అంటే ఇక బాజాప్తా చక్కగా అపార్ట్మెంట్ లోపల పోతాయి. అక్కడ అపార్ట్మెంట్ ఆ కానీళ్ళకి నీళ్ళు చిన్న చిన్న మోర్లలో పోయి పెద్ద 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 లెవెల్లో అక్కడ కాలువ తెగి వచ్చిన రోజు మొత్తం తెగిపోయిన నీళ్ళన్నీ మీద పడతాయి. మీద పడ్డప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది ఇక్కడికి వెళ్ళి. ఇక నీ బ్యూటిఫికేషన్ అవుతుందా ఏది ఆపుతుంది చెప్పండి. ఈరోజు అంత వెడల్పుతో వస్తున్న నాల దాదాపు ఒక 6 ఫీట్ల వెడల్పుతో వస్తున్న నాల సన్నగా కూడా సన్నగా అవ్వకుండా ఇక్కడ 2 ఫీట్లకు వచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పుడు 1 ఫీట్కి వచ్చింది. 1 ఫీట్లో కలుస్తుంది. చెరువులో పోవాల్సిన నీళ్లు ఈరోజు మూరలో కలుస్తున్నాయి, చిన్న కాలువలో కలుస్తుంది. కాంపౌండ్ వాల్ కట్టింది. ఎవరు కట్టిందా కాంపౌండ్ వాల్? ఇదేమైనా జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ఉందా కాంపౌండ్ వాల్? జిహెచ్ఎంసీ కాంపౌండ్ మాస్టర్ ప్లాన్ ఉన్నదిరా? ఇది చెరువులో పోవాల్సిన నీళ్లు ఈరోజు మూరలోకి ఎట్లా వస్తాయి? అవి ఎట్లా చెప్పు? మీరు రిపేర్ ఏడ చేయాలి? మీరు గాంధీ సరోవర్ కాదు డెవలప్ చేయాల్సింది. ఈరోజు మీరు డెవలప్ చేయాల్సింది నీ మురికి బ్రెయిన్లో ఉన్నటువంటి మురికి ఆలోచన తీసే మూసిరెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి గారు. మీ మూసి ఆలోచనకి వెళ్ళి తీసి మీరు అక్కడ సరోవర్ దగ్గర కాదు పని చేయాల్సింది. మీరు పని చేయాల్సింది ఇక్కడ పని చేయాలి. మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడాలి. ఈరోజు ఈ నీళ్ళన్నీ నగరంలో పోతుంది, హైదరాబాద్ కొట్టుకపోతుంది. రేపు పెద్ద ఎత్తున వరదలు వస్తే, పెద్ద ఎత్తున వానలు వస్తే హైదరాబాద్ కొట్టుకపోతుంది. 6 ఫీట్లకి వెళ్ళి వచ్చే నీళ్లు 2 ఫీట్లకి వెళ్ళి 1 ఫీట్ చేసింది ఇక్కడ. 1 ఫీట్కి వెళ్ళి 1/2 ఇంచో 1 ఇంచో 1 ఫీటో 1/2 ఫీట్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరు నీళ్ళన్నీ మొత్తం ఇక నగరంలో పోయి కలుస్తుంది. నగరం పెద్ద ఎత్తున బహిరంగంగా వర్షాలు వస్తే రేపు ఇదంతా ఉంటుందా కూలుతుందా? కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కింద మొత్తం నల్లమట్టే ఉన్నది. ఈ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కింద నల్లమట్టి ఉంది. ఇక్కడికి మీరు చూస్తే ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఈ నల్లమట్టి కింద ఉన్న దగ్గర ఎట్లా ఆగుతుంది? ఇంకోటి ఇక్కడ అపార్ట్మెంట్ కడుతుంది. నల్లమట్టి మీద కట్టే అపార్ట్మెంట్ నిలబడుతుందా? ఇది ఫ్యూచర్లో కుంగిపోదా? నీకు ఎటు చూసినా అపాయమే. ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు రూపాయి కూడేసుకొని ఎవరైతే ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారో వాళ్ళు కూడా మునిగిపోతారు. ఈరోజు ప్రెస్టేజ్ ఎక్కడ కట్టిరు? ప్రేమావా చెరువులో కట్టిరు. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చి అక్కడ 2 ఫీట్లు చిన్న కాలువ లెక్క చేసి పక్కనకి వెళ్ళి కలిసి అది అప్పా చెరువులో కలిసేటట్టుగా చేసిండ్రు. ఆ పని చేసుకొని ఉరుకుతున్న చూడు మమ్మల్ని చూసి దొంగలు. అర్థమైందా? దొంగలకు సర్ది కట్టిన వాళ్ళు ఆ విజువల్స్ తీయబ్బా. వాళ్ళు పారిపోతున్నది తీయాలి, వెళ్ళిపోతున్నది ఎట్లా వెళ్ళిపోతున్నారు చూడాలి. ఈరోజు వీడియోలు తీస్తున్నాను చేసి వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం ఈరోజు బాజాప్తా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిండ్రు, మూసిరెడ్డి గారు పర్మిషన్ చేసిండ్రు, మూసిరెడ్డి గారు ప్రమాణం చేసిండ్రు. నేను 179 కేసులున్న క్రిమినల్, నేను నా మీద 420 కేసులు ఉన్నాయి, లంచం కేసులు ఉన్నాయి. నా ప్రమాణం ఏంటంటే ఈ తెలంగాణ సామాన్యుని బతకనియా, నేను పేదోని బతకనియా. వాడు ఇల్లు కట్టుకుంటే వాడిని ఇల్లు కూలగొడతా, వాడు జాగుంటే జాగా గుంజుకుంటా. ఈరోజు అప్పులు తెచ్చుకొని అపార్ట్మెంట్లు కొనుక్కుంటే అపార్ట్మెంట్లు కూలగొడతా. ఏమనంటే డెవలప్మెంట్ అంట, చెరువుల పేరుతోని సామాన్యుల బతుకులు లేకుండా చేస్తా. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని కమిషన్లు తీసుకొని నేను బతుకుతా. నా అన్న ఇల్లు ఈరోజు చెరువులో ఉన్నా కానీ ఆ ఇల్లు ముట్టుకోను. మా ఇల్లు ఎవరి ఉన్నా మేము ముట్టుకోను. నాకు కమిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏ చెరువులో కట్టుకుని ఎవరిని ఏమన్నా నా కమిషన్ ఇయ్యని వాళ్ళ మాత్రం ఇల్లు కూలగొడతా, వాళ్ళ బతకనియ్యా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు బయట ఒక ప్రమాణం చేసి లోపల ఒక ప్రమాణం చేసుకుండు. ఈరోజు లోపల చేసుకున్న ప్రమాణాన్ని నెరవేరుస్తుండు. బాజాప్తా కూలగొడుతుండు, బాజాప్తా గడుతుండు. ఈరోజు నేను చూపెట్టిన చెరువు చూపించిన, ఈదులకుంట చెరువు చూపించిన, చెరువు సరిహద్దు చూపించిన, వస్తున్న కాలువ చూపించిన, జరుగుతున్న పనులు చూపించిన, ఉన్న మూటలు చూపించిన, ఈరోజు పేలుస్తున్న బాంబులు పెట్టి పేలుస్తున్నటువంటి మిషన్లను చూపించిన, ఈరోజు గుట్టల బలగొడుతున్న యంత్రాలను చూపించిన, తవ్వుతున్న తొవ్విని చూపించిన, కట్టిన కాంపౌండ్ వాళ్ళు చూపించిన, ఈరోజు పెద్దగా వచ్చే కాలువ ఏ విధంగా చిన్నగా ఎంతో చూపించిన, కిందున్న నల్ల మట్టిని చూపించిన, నల్ల రాగడిని చూపించిన. ఇక పని మీదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, పని మీదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఏ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కింద మీరు చూపించాలి. ఇది ఏ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కింద మీరు దీన్ని చెరువులను వాళ్ళకి అప్పచెప్తున్నా మీరు చూపించాలి. ఉన్నటువంటి 10 ఫీట్లు దగ్గర చూపి 10 ఫీట్ల నాలా. ఇది 10 ఫీట్ల నాలా ముందుకు పోతుంటే 6 ఫీట్ల నాలా అయింది. అక్కడ పోయినాక 2 ఫీట్ల నాలా. ఇగో ఇక్కడ కూడా 6 ఫీట్ల నాలా. పక్క జరుగుందా పెద్ద అగో ఇది 6 ఫీట్ల, ఇక్కడ 10 ఫీట్ల నాలా. ఇక్కడికి వెళ్ళకపోతాయి. ఇక ఇక్కడికి వెళ్ళి పోవాల్సినది ఇల్లు ఇందాక నేను చూపించినట్టుగా చిన్న కాలువలకు అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే రేపు పెద్ద వానలు పడ్డాయి అనుకో, పెద్ద వర్షాలు పడితే అక్కడ నీళ్ళు అట్నే కొట్టుకపోతే హైటెక్ సిటీ మాదాపూర్ అది మొత్తం కొట్టుకపోతుంది. అది మాదాపూర్ అంతా కొట్టుకపోతుంది. కాబట్టి ఇది పరిస్థితి. ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. ఈరోజు ఏది సరి అయింది, ఏది న్యాయమైంది, ఏది హేతుబద్ధమైంది అని ఏదో ప్రభుత్వం ఆలోచించే విచక్షణ కూడా ఏదో ప్రభుత్వం లేకపోయింది. ఈరోజు బాజాప్తా మీరు దగ్గర ఉండి దేనికోసం పర్మిషన్లు ఇస్తుండ్రు? ఇంత పెద్ద పెద్ద కాలువలు మూసేయడానికి పర్మిషన్ ఇస్తుండ్రా? నిజంగా ఈరోజు హైదరాబాద్ మునిగిపోయే
హైదరాబాద్ ఏదైతే గచ్చిబౌలి అని చెప్పుకుంటావో, ఏదైతే మాదాపూర్ అని చెప్పుకుంటావో, ఏదైతే హైటెక్ సిటీ అని చెప్పుకుంటావో, రేపు పెద్ద వర్షాలు పడితే పెద్ద నాలాతో పోవాల్సిన నీళ్లు ఇక్కడ చిన్న నాలాయి ఈ నీళ్లు మొత్తం అటు బ్యాక్ వెళ్ళిపోయి అది మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ది డెవలప్మెంట్, మూసీ డెవలప్మెంట్, మూసీ బ్యూటిఫికేషన్ అంటే ఏంది, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఈరోజు జరుగుతుంది ఏంది అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.